అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. దాంతో యాక్షన్, ఎలివేషన్, గ్రాండియర్ ఇలా ప్రతిదీ నెక్స్ట్ లెవెల్లో ఉండాలంటూ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. కానీ అసలు అల్లు అర్జున్కి మాత్రం ఇవన్నీ లేకుండా ఓ సినిమా చేయాలనుందట. మరి అల్లు అర్జున్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పుష్పతో అల్లు అర్జున్ గ్రాఫే మారిపోయింది. అప్పటి వరకు జస్ట్ తెలుగు హీరోగా ఉన్న అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ఏదో పేరుకు మాత్రమే పాన్ ఇండియా స్టార్ కాదు, ఆ రేంజ్ పెంచేసుకున్నారు. దాంతో పుష్ప 2ని అంతకు మించి యాక్షన్, ఎలివేషన్, గ్రాండియర్తో చేయాల్సొచ్చింది. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు బాలీవుడ్లో చేసిన రికార్డుల రచ్చ అంతా ఇంతా కాదు. అందుకే నెక్స్ట్ తెరకెక్కబోతున్న ప్రాజెక్టుని కూడా అంతకు మించి చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కానీ అల్లు అర్జున్ మనసులో మాత్రం వేరే సినిమా ఉందంటున్నారు దేవిశ్రీ ప్రసాద్. అల్లు అర్జున్ ఎలాంటి సినిమా చెయ్యాలనుందో చెప్తున్నారు దేవిశ్రీ ప్రసాద్. బన్నీకి ప్యూర్ లవ్ స్టోరీ చెయ్యాలనుందని, ఆ సినిమాలో అన్ని మంచి మెలోడీ లవ్ సాంగ్సే ఉండాలని కోరుకుంటున్నారని, ఆ విషయం ఆల్రెడీ దేవితో డిస్కస్ చేశారని రివీల్ చేశారు. దాంతో వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ విపరీతమైన వయలెన్స్ చూపిస్తున్న బన్నీకి మనసులో ఆర్య లాంటి ప్యూర్ లవ్ స్టోరీ చేయాలనుందని చెప్పడంతో సోషల్ మీడియాలో ఈ విషయం హైలైట్ అవుతోంది. వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ ఒకదానికి మించి ఒక సినిమా గ్రాండియర్, యాక్షన్, ఎలివేషన్ పెంచుకుంటూ పోతున్న బన్నీ లవ్ స్టోరీ చేస్తే ఎలా ఉంటుందో అంటూ ఇమాజినేషన్ స్టార్ట్ అయింది జనాల్లో. మరోసారి పక్కా లవ్ స్టోరీ చేయాలంటే బన్నీ ఎవరితో చేస్తారో, అసలు స్టోరీ ఎలా ఉండబోతుందో అంటూ నెటిజన్స్ తెగ ఆలోచిస్తున్నారు. మరి ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్న బన్నీ ఈ లవ్ స్టోరీని ఎప్పుడు స్టార్ట్ చేస్తారో, ఎవరితో చేస్తారో అని డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి.